న్యూస్ మనిషివా రోబోవా ఇది మోడ్రన్ తిట్టు. పిలిచిన వెంటనే పలకకుండా యాంత్రికంగా పనిచేసుకుపోతున్న వాళ్లను సున్నితంగా తిట్టాలనుకున్నప్పుడు ఇలా వాడడం కామన్. కానీ ఈ తిట్టును కూడా మార్చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. స్పందనలు లేని వాళ్ళని రోబోలతో పోలిస్తే వాటికి కూడా కోపం ఎగదన్నుకొచ్చే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు యంత్రుడు యంత్రిని కోపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, తేడా వస్తే చిరాకు కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ లో రోబోస్ మానవ జీవితంలో ఎంటర్ అయిపోతున్నాయి. ఇది 4th జనరేషన్. మనుషులకి మిషన్లకు కాలం పోయి రోబోల జమానా వచ్చేసిన టైం ఇది. రోబోలను సృష్టించి చాలా కాలమే అవుతున్న పూర్తి స్థాయిలో మరమనిషి రెడీ అయ్యింది ఇప్పుడే. రోబోలు వస్తున్నాయట అన్న మాట విన్నప్పుడల్లా ఏముందిలే మనిషిలా అవి ఏం చేయగలవు అన్న ప్రశ్నలు వచ్చాయి. కానీ ఇప్పుడు అలా లేదు. అచ్చం మనిషిలా చాలా అందంగా రోబోలు పురుడు పోసుకుంటున్నాయి. ముఖ కవళికలే కాదు, ఏకంగా ఫీలింగ్స్ ను కూడా అవి చక్కగా ప్రదర్శిస్తున్నాయి. మనిషికుండే అన్ని హావభావాలని అద్భుతంగా పలికిస్తున్నాయి. యంత్రిని అని ముద్దుగా పిలుచుకునే ఆడ రోబోలైతే అందంగా ఉన్నావంటే చాలు సిగ్గుల మొగ్గలవుతున్నాయి. అందంలో ఐశ్వర్యరాయ్కే సవాల్ విసురుతున్నాయి. ఇంకొన్ని హ్యూమనాయిడ్స్ మనిషి అవసరాలన్నీ తీర్చేయడానికి మేం రెడీ, ఇక ఆలస్యం మీదేనంటూ కొంటిగా కన్ను గీడుతున్నాయి. చైనా, జపాన్ దేశాలు మరమనుషుల్ని తయారు చేయటంలో పోటీ పడుతున్నాయి. ఒకరిని మించి మరొకళ్ళు అచ్చం మనిషిని పోలిన మనిషికి ప్రాణం పోయడానికి టెక్నాలజీ అంతా వాడేస్తున్నాయి. హాంకాంగ్ లో రూపుదిద్దుకుంటున్న హ్యూమనాయిడ్ రోబోల గురించే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హాంకాంగ్ కు చెందిన గ్రాఫిక్ డిజైనర్ రికీ మా తయారు చేసిన హ్యూమనాయిడ్ మార్క్ 1 అయితే రోబోలకే రోబో. దీన్ని చూస్తే అస్సలు రోబో అన్న అనుమానమే రాదు. మనం ఏం చేయమంటే అది చేస్తుంది, ఏం అడిగినా సమాధానం చెప్తుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావంటే కనుబొమ్మలు పైకెగరేసి కళ్ళు గిరగిరా తిప్పుతుంది. థ్యాంక్స్ అంటూ తెగ సిగ్గుపడిపోతుంది. ఓ అందమైన చిరునవ్వు రువ్వి కట్టిపడేస్తుంది. కుర్రకారు ఏమరపాటుగా ఆ నవ్వును చూసేస్తే అందమైన అమ్మాయి లైనేస్తోందంటూ టెంప్ట్ అయిపోవడం ఖాయం. ఈ హ్యూమనాయిడ్ తయారీకి $50,000 ఖర్చు చేశాడు రికీ. హ్యూమనాయిడ్ రోబోలకు ప్రాణం పోస్తున్న నిపుణులది ఓ పెద్ద తపస్సే. దాని తల మీద వెంట్రుకల నుంచి కాలి గోటి దాకా ప్రతిదీ ప్రత్యేకమే. సరికొత్త టెక్నాలజీతో మనిషికి కావాల్సిన పనులే కాదు, ఏకంగా శారీరక అవసరాలను కూడా తీర్చేసేలా మరమనిషికి ప్రాణం పోస్తున్నారు శాస్త్రవేత్తలు. యావత్ మానవాళి ఆశ్చర్యపోయేలా చైనా, జపాన్లలో హ్యూమనాయిడ్ సిద్ధమయ్యాయి. హాంకాంగ్ లో హ్యూమనాయిడ్ ను మార్క్ చాలా అందంగా తయారు చేశాడు. పుర్రే, ఎముకల కోసం రికీ 3D ప్రింటింగ్ ను ఉపయోగించాడు. చర్మాన్ని సిలికాన్తో తయారు చేశాడు. 70% శరీరాన్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారానే సృష్టించాడు. ఎంతో మంది రికీ మా ప్రయోగం వృధా అని నిరుత్సాహపరిచారు. హ్యూమనాయిడ్ రూపొందించడం కష్టమన్నారు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి విజయం సాధించాడు. చివరికి ఇలా ఈ సిగ్గుల మొగ్గను ప్రపంచం ముందు పెట్టాడు. Hello, I'm Mark 1. Today very happy to talk to you. Look at that. Look it down. Marwan, you are very beautiful. Thank you. ఇక చైనాలో ఇటీవలే నట్టు బోల్టులు బిగించుకున్న జియా హ్యూమనాయిడ్ అయితే షేక్ హ్యాండ్ ఇస్తుంది. సెల్ఫీలకు పోజులు పెడుతుంది. ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది. చైనీసు సాంప్రదాయ దుస్తులు వేసి నిలబెడితే వచ్చిన వాళ్ళందరికీ అది రోబో అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. మనం అడిగే ప్రశ్నలకు టకామని సమాధానాలు చెప్పేస్తోంది జియా. లిప్స్ నుంచి లెగ్స్ దాకా
స్కిన్ టోన్ నుంచి హెయిర్ స్టైల్ దాకా స్టైలిష్ గా కనిపించే ఈ హ్యూమనాయిడ్ ఇప్పుడు చైనాలో సెన్సేషన్. కేవలం రూపమే కాదు, మాటల్లో కూడా మనుషులకు సవాలు విసురుతున్న ఈ రోబో నేర్పిస్తే ఏమైనా నేర్చేసుకుంటానంటోంది. 您好，主人，有什么需要我帮助的吗？这样拍的脸大。 ఇక అన్కేనీ లవర్ అనే జపాన్ రోబో రూటే సపరేట్. మెక్ముల్లెన్ సృష్టించిన ఈ హ్యూమనాయిడ్ అయితే పురుషుల శారీరక అవసరాలను కూడా తీర్చేస్తానంటోంది. ఇందుకు అవసరమైన సెన్సర్లన్నింటినీ ఈ రోబోలో అమర్చారు. అందుకే వర్చువల్ అసిస్టెంట్ అని ముద్దుగా పిలుచుకుంటున్నాడు ముల్లెన్. మనిషి శరీర తత్వాన్ని ముమ్మూర్తులా పోలి ఉండి శారీరక స్పందనలు కలిగి ఉండే అన్కేనీ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. కాకుంటే దీని తయారీ మీద రకరకాల అభ్యంతరాలు వస్తున్నాయి. ఒకప్పుడు రోబోలంటే కిర్రు కిర్రుమనే చప్పుళ్లతో ఏ ఫీలింగ్స్ లేకుండా తిరిగే ఇనుప యంత్రాలు మాత్రమే. కానీ కాలానుగుణమైన మార్పులతో టెక్నాలజీ సాయంతో రూపురేఖలు మారిపోయాయి. కిర్రుమనే యంత్రాలం కాదు, కుర్రకారుకు కిక్కిచ్చే అందగత్తెలం కూడా అంటున్నాయి ఫీమేల్ హ్యూమనాయిడ్స్. ఇలాంటివి మగ రోబోలు కూడా రూపుదిద్దుకుంటున్నా ముందు మేమేనంటున్నారు ఈ ఎలక్ట్రానిక్ అందగత్తెలు. యంత్రుడికో యంత్రినికో మానవ స్పందనలు కలిగితే ఎంత విపరీతానికి దారితీస్తుందో రోబో సినిమాలో చూపించారు. మరి అలాంటి సమస్యలు రాకుండా రియల్ హ్యూమనాయిడ్స్ ను సిద్ధం చేయగలరా? ప్రస్తుతం ఉన్న హ్యూమనాయిడ్స్ ని ఇంకా అభివృద్ధి చేస్తే పూర్తిస్థాయి మానవ స్పందనల్ని తీసుకురావచ్చా? కాలక్రమంలో ఏదైనా సాధ్యం కావచ్చు. అంతా టెక్నాలజీ మాయ.